కన్న బిడ్డలను ఆ కన్న తల్లులే చంపేస్తున్నారు. తమ విలాసాల కోసం పిల్లలనే బలి తీసుకుంటున్నారు. ఏడుస్తున్నాడని 2 నెలల పసికందును పొయ్యిలో వేసింది ఒక కనికరం లేని తల్లి. మరో తల్లి తన విలాసాలకు అడ్డుగా ఉందని 3 ఏళ్ల కూతుర్ని అడ్డు తొలగించుకుంది. ఇలాంటి ఘటనలు అమ్మతనానికే మచ్చలా మారుతున్నాయి. కనిపెంచిన అమ్మే కనికరం లేకుండా కసాయిగా ఎందుకు మారుతోంది? అమ్మతనాన్ని మరిచి పిశాచాలుగా ఎందుకు మారుతున్నారు? క్షణికానందం కోసం కన్న పిల్లలనే కడతీర్చడానికి కారణమేంటి? అమ్మ ప్రేమను అభాసుపాలు చేస్తున్న కొందరు ఆడవాళ్లను ఏమనాలి? ఇదే అంశంపై వాటి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ హరీష్ చంద్ర రెడ్డి గారు, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. వైఫ్ ని హస్బెండ్ చంపడం, హస్బెండ్ ని వైఫ్ చంపడం, అన్న చెల్లెలు, అట్లా చాలా చాలా జరుగుతున్నాయి. కానీ ఇట్లా కన్న బిడ్డలను చంపడం అనేది అసలు అంటే ఏదైనా జీర్ణించుకోలేం, బట్ ఇది ఇంకా అన్యాక్సెప్టబుల్. సో ఎందుకు వాళ్ళ సైకలాజికల్ కండిషన్, అంటే వాళ్ళ ఆనందాల కోసం పిల్లల్ని చంపే క్రూరమైన మనస్తత్వం ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? మదర్ ని చాలా ప్రైజ్ చేస్తాం కదా. అది డెఫినెట్ గా షాకింగ్ ఇన్సిడెంట్సే. అంటే ఇట్స్ టూ హార్డ్ టు బిలీవ్. మీరు అన్నట్టు మదర్ ని మనము హైయెస్ట్ పెడెస్టల్ లో పెడతాము, బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్స్ ఏదైతే లైట్ కి వచ్చినాయో, అండ్ ఐ థింక్ ట్రెండ్ హ్యాస్ బీన్ ఆన్ ద రైజ్. చెప్పాలంటే అక్రాస్ ద కంట్రీ మనం అక్కడక్కడ హెడ్ లైన్స్, అప్డేట్స్ చూస్తుంటాం కదా. సో మోస్ట్లీ ఐ థింక్ ఎక్కడనో సోషల్ ఫ్యాబ్రిక్ కొంచెం డిస్టర్బ్ అవుతుందండి మనది. సో గ్రోయింగ్ అప్ ఇయర్స్, ఇప్పుడు ఈ మదర్స్ అయినా కానీ యంగ్ వాళ్ళే ఉంటారు. మోస్ట్లీ mid-20s, early 20s లో ఉన్న మదర్సే ఉన్నారు. సో దే జస్ట్ అవుట్ ఆఫ్ రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళు. సో 2-3 year old పిల్లలు ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే, అంటే వాళ్ళ లాస్ట్ 10 years ఆఫ్ దేర్ లైఫ్ మస్ట్ హ్యావ్ బీన్ అప్పుడప్పుడే సోషల్ మీడియాకి ఇంట్రడ్యూస్ అయి ఉండొచ్చు, అప్పుడప్పుడే కాలేజ్ లో కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ విత్ బాయ్స్ అయి ఉండొచ్చు, ఎక్స్పోజర్ టు యునో రకరకాల ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఆల్ కైండ్స్. సో దీంతో ఏంటంటే ఆ టీనేజ్ లో, ఆ టైంలో వాళ్ళకి దే డోంట్ హ్యావ్ అ డైరెక్షన్. దే బికమ్, అంటే ఒక రకమైన ఫ్యాంటసీ వరల్డ్ ఉండడం స్టార్ట్ చేస్తారు. అండ్ మ్యారేజ్ ఈజ్ మోర్ పేరెంటల్ ప్రెషర్ వల్లనో, అయిష్టంగానో, వాట్ ఎవర్ రీజన్స్ దే గెట్ మ్యారీడ్, బట్ వాళ్ళ ప్రీవియస్ రిలేషన్షిప్స్ ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం, కంటిన్యూ చేయడం. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ హియర్. సో చైల్డ్ కూడా వాళ్ళు బేర్ చేసేది, డిస్పైట్ మనం మదర్హుడ్ అదంతా అనుకున్నా గానీ దే ఆర్ నాట్ ఇన్ టు ఇట్. అంటే ఆ ఫ్యామిలియల్ బాండింగ్, ఆ మదర్ చైల్డ్ బాండింగ్ లేకుండా కూడా, బికాస్ ఫోన్ హ్యాస్ బికమ్ సచ్ ఇంపార్టెంట్ అంటే పార్ట్ ఇన్ దేర్ లైఫ్. సో పిల్లల్ని పక్కన పెట్టుకొని కూడా ఫోన్లు మాట్లాడుకొని, ఫోన్లు చూసుకుంటా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అంటే, సో యూ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సో వాళ్ళు పెరిగే గ్రోయింగ్ అప్ ఇయర్స్ లోనే వాళ్ళు కొంచెం డైరెక్షన్ లెస్ గా పెరగడము, విత్ ఇన్ ద మన అంటే మన ఒక కల్చర్ లా దాంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడము, దీనివల్ల దే టెన్ టు డెవలప్. అంటే ఇంట్లో పెద్ద నేను తప్పేముంది అనే దాని వరకు కూడా దే కెన్ ఆర్గ్యూ. ది అదర్ వన్, అంటే అల్లరి చేస్తుంది అనేది, దట్ కుడ్ బి అ డిఫరెంట్ స్టోరీ. దట్ మస్ట్ హావ్ బీన్ మోర్ ఇంపల్సివ్. అంటే ఆమెకు ప్రీవియస్ గా ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేనా, లేకపోతే ఇంట్లో ఏమన్నా అప్పుడప్పుడు ఏదైనా గొడవలు అవుతున్నాయా బిట్వీన్ దేర్ హస్బెండ్ అండ్ వైఫ్, ఇంకేదైనా రీజన్. అండ్ ఓవర్ గా వాళ్ళకు సాఫ్ట్ టార్గెట్ కావాలి. అది బేబీయా ఏదైనా అని కాదు, ఎక్కడి నుంచో డైరెక్ట్ అయిన యాంగర్ షీ హ్యాస్ టు ప్రొజెక్ట్ ఇట్ సమ్వేర్ ఎల్స్. సో దట్ కుడ్ బి వన్ రీజన్. సో ఎస్, జనరల్లీ సైకలాజికల్ ఇల్నెసెస్ పెరుగుతున్నాయి, సైకలాజికల్ మేనిఫెస్టేషన్స్ పిల్లల జనరల్ పాపులేషన్ లో పెరుగుతున్నాయి అనేది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్, అంటే మీరు చెప్పినట్టు ఎర్లీ మ్యారేజెస్ కూడా ఒక కారణంగా చెప్పచ్చు అంటారా? ఎర్లీ మ్యారేజెస్, ఎస్. ఎర్లీ ఎక్స్పోజర్ టు సోషల్ మీడియా, దట్ మచ్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ టెల్, బికాస్ లాట్ ఆఫ్ పేరెంట్స్ తీసుకొని వస్తారు, ఎస్పెషల్లీ girls or boys also, around ages 16 నుంచి say about 20 వరకు, how much they are డోర్ పెట్టేసుకొని ఫోన్ తో లోపల ఉంటారు. అంటే వాళ్ళ డిఫెన్స్ ఏంటి అంటే, వీళ్ళకి కోవిడ్ అప్పుడు ఫోన్ తోని అకాడమిక్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి అట్లనే కంటిన్యూ చేస్తున్నాము. సో వాళ్ళకి ఒక ఫోన్ ఉంటుంది. సో కానీ ఫోన్లో ఏమైతుంది అనేది నోబడీ నోస్, ఫోన్లో ఏం చేస్తున్నారు. సో ఎర్లీ మ్యారేజ్ కన్నా ఎక్కువ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దే కాంట్ లెట్ గో. అంటే వాళ్ళకి అంతకు ముందు
ఇన్స్టాగ్రామ్ లను ఇంకెక్కడనో ఎవరితోనో బాయ్స్ తోని దే కీప్ ఇన్ టచ్, గ్రూప్ చాట్స్ అవి ఇవి చేసుకుంటూ వన్స్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ బిహేవియర్ లో మార్పులు పెద్ద దే డు నాట్ రియలైజ్ దట్ దే ఆర్ బాండెడ్ విత్ వన్ ఇండివిజువల్ దేర్. సో అక్కడ ఆ సోషల్ బౌండరీస్, ఆ ఫెమిలియల్ బౌండరీస్ అనేది రియలైజ్ కాక దే కంటిన్యూ కీపింగ్ సేమ్ అట్లనే ఉంది అండ్ దే కైండ్ ఆఫ్ నాకేంది నేనెందుకు వినాలే అనే మెంటాలిటీ ఒకటి డెవలప్ అయిపోయేసరికి నోబడి క్యాన్ క్వశ్చన్ దెమ్ అన్న అంటే ఐఎమ్ మై ఓన్ డెసిషన్ మేకర్ అనే దాంట్లోకి పోతూ సో ఇవన్నీ వచ్చేసరికి దే ఫీల్ దేర్ ఇండిపెండెన్స్ షుడ్ నాట్ బి క్వశ్చన్. సో యా అండ్ ఎర్లీ మ్యారేజెస్ ఇస్ నాట్ ద ఫాల్ట్ హియర్. ఎర్లీ మ్యారేజ్ అయినా గానీ సంబడి టు గైడ్ దెమ్ మిస్ అవుతుండ్రు. దే లివ్ ఎల్స్వేర్, పేరెంట్స్ లివ్ ఎల్స్వేర్, ఇన్ లాస్ ఎక్కడో ఉంటారు. సో షీఈస్ ఆల్ దీస్ ఆర్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ కదా. ఓకే యా డాక్టర్, జనరల్ గా ఇప్పుడు మదర్ బేబీ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ కదా అన్ని రిలేషన్స్ లో కల్లా. మదర్ ఇంకా అసలు తన కోసం ఆలోచించదు, మొత్తం బేబీ గురించే, మొత్తం జీవితాంతం పిల్లల గురించే కదా ఆలోచిస్తుంది. అలాంటిది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సోషల్ ఎలిమెంట్స్, ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఈ బాండింగ్ ని కూడా డామినేట్ చేస్తుందంటారా? అంటే అది ఒక్కటి మాత్రమే కాకపోయినా డెఫినెట్ గా దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందండి. కానీ అంటే ఇది ఎప్పటికైనా మనము ఇట్స్ అన్బిలీవబుల్ టు కిల్ యువర్ ఓన్ చైల్డ్ అనేది. ఐ డోంట్ థింక్ దానికన్నా ఇంకా వర్స్ క్రైమ్ ఏమి ఉండకపోవచ్చు ప్రపంచంలో. బట్ ప్యాషన్ టేక్స్ ఓవర్, అ క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అంటారు కదా, దే ఆర్ బ్లైండెడ్. అంటే ఇక వాళ్ళకి థింక్ కూడా చేయలేనంత మునిగిపోతారు దాంట్లో. సో ఏముంది కవర్ చేసేస్తా అంటే టు థింక్ దట్ నేను చేసి దాన్ని ఇంకోలాగా ప్రొజెక్ట్ చేయాలి అంటే ఒక ప్లాన్డ్ టైప్ దే ఉండాలి కదా. దే బిన్ ప్లానింగ్ ఇట్ మోస్ట్లీ ఇంపల్సివ్ గా కాకుండొచ్చు. సో యా వెన్ సైకలాజికల్ గా కొన్ని ఏరియాస్, కొన్ని వాళ్ళ థాట్స్ లా కొంచెం అంటే దేర్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ డెల్యూజన్స్ కానీ ఒక వేరే రకమైన ఫ్యాంటసీ దాంట్లో ఉన్నప్పుడు నా బిడ్డ అనేది కూడా ఇట్ గెట్స్ బ్లైండెడ్. సో ఇదేమి ఇట్స్ రేర్ బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ యాజ్ వీ కెన్ సీ. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కొంతమంది లేడీస్ కి. సో ఇలాంటి ఇది కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బికాస్ చాలా మంది రియలైజ్ కారండి. ఎందుకంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ గానీ, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ గానీ వెరీ వెరీ కామన్. సో ఆ టైంలో ఎందుకంటే మేము ఆల్మోస్ట్ రెగ్యులర్ గా చూస్తుంటాము, సమ్ గైనకాలజిస్ట్ కూడా రెఫర్ చేస్తుంటారు వాళ్ళ పేషెంట్స్ ని, వేర్ బికాస్ ఆఫ్ అంటే లాట్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో. సో ఉమెన్ గోస్ త్రూ అ లాట్. సో ఆ టైంలో బ్రెయిన్ పైన హార్మోన్స్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది. సో బిడ్డను చూసినా ఒక ఎనిమీ లాగా నేను చంపేయాలనే థాట్స్ వస్తాయి అండ్ దే ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. 1 in say 1,000 మందిలో ఒకరు ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఆ థాట్ పైన యాక్ట్ కూడా చేసేస్తుండొచ్చు. చాలా మంది రెసిస్ట్ చేసి కుమిలిపోతారు, బాధపడతారు, డాక్టర్ కి చెప్పుకుంటారు, హస్బెండ్ చెప్పుకుంటారు, ఇట్లా అవుతుంది నాకు, ఇట్లనో అనిపిస్తుంది. బట్ ఇన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ లో వాళ్ళు నిజంగానే అది నా ఎనిమీ అని చూసి నేను చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో యా పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ కూడా ఒక రకమైన. కానీ ఇది అది ఎక్కువ ఏడుస్తుంది అని ఏదైతే మీరు ఏడుస్తుంది అని బిడ్డను చంపేసినారో వీ కాంట్ రూల్ అవుట్ ఎంటైర్లీ బికాస్ మూడ్ స్టేబుల్ గా ఉండదు కొందరిలో పోస్ట్ డెలివరీ. అండ్ సమ్ టైమ్స్ ఏమైతుంది, వాళ్ళకి సపోర్ట్ లేక కూడా ఇంట్లో పనులు చేసుకోవాలి, పాపను చూసుకోవాలి, ఫీడింగ్ ఇస్తుండాలి ఒక సైడ్ నుంచి, నిద్ర సరిపోదు. సో ఆల్ దీస్ సమ్ టైమ్స్ గెట్ టూ మచ్. సో దట్స్ వేర్ ఫ్యామిలీ సపోర్ట్, స్పౌస్ సపోర్ట్, కొంచెం ఇమోషనల్ సపోర్ట్ అయినా, సో దీస్ ఆల్ విల్ డెఫినెట్లీ బి హెల్ప్ఫుల్. ఓకే, అంటే రీజన్ చూస్తే అదే అల్లరి చేస్తున్నారని చంపేసిన కేసు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇక్కడ యాంగర్ కంట్రోల్ లేదు అనుకోవచ్చా డాక్టర్? ఇంపల్సివ్ యాక్ట్ అండి, ఇంపల్సివ్ యాక్ట్ అంటే థింక్ చేసి కాదు, సడన్ గా అంటే చేతిలో ఏమైనా ఇసిరేసినట్టు ప్రాబబ్లీ జస్ట్ వెంట్ అండ్. బట్ తర్వాత మళ్ళీ వాళ్ళు గిల్ట్ గా ఫీల్ అవ్వడం, ఏడవడం, ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అవునవును, చాలా. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూపిస్తుంది తనేనా? హూ ఇస్ దట్? బేబీ రిలేటివ్. యా, ఆ గిల్ట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇమ్మెన్స్ కదండి. అంటే వన్స్ దే రియలైజ్ ఇఫ్ ఇట్స్ అన్ ఇంపల్సివ్ యాక్ట్, ప్లాన్డ్ కానప్పుడు, ఇంపల్సివ్ గా చేసినప్పుడు. లైక్ వైజ్ సూసైడ్స్ కూడా కొందరు ఇంపల్సివ్ గా చేసుకుంటారు, అక్కడ ఛాన్స్ లేదు.
ఇక్కడైతే షీఈ్ అలైవ్ అండ్ సీయింగ్ దట్ తను ఏం చేసిందో రియలైజ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి అంటే ఈ బాధల నుంచి బయటపడడం విల్ బి హ్యూజ్ ప్రాబ్లం ఫర్ హర్ అన్ఫార్చునేట్లీ. సో యా గిల్ట్ బాధ అది రియలైజ్ అవుతారు ఇమీడియట్ గా. కానీ ఆ క్షణికావేశం అంటాం కదా, ఆ మూమెంట్ లో వెన్ యూ లుక్ బ్యాక్ ఆమె హిస్టరీలో ఉండొచ్చు వేర్ షీస్ అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చంపడం అని కాదు కానీ కొట్టేయడమో లేకపోతే తను కొట్టేసుకోవడమో ఇట్లాంటి పర్సనాలిటీ ఉండిండొచ్చు. సో దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ షీస్ అన్ ఇంపల్సివ్ పర్సనాలిటీ. ఓకే. సో అంటే ఇప్పుడు ఇంకా ఎఫ్ఐఆర్స్ విషయంలో అడ్డొస్తున్నారని పిల్లల్ని ఇది చాలా ఎక్కువైంది డాక్టర్ ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు ఎఫ్ఐఆర్స్ లేవని కాదు, బట్ చిన్నారులు చంపేంత ఇన్సిడెంట్స్ అయితే లేవు. ఇప్పుడు ఎందుకు ఎక్కువయ్యాయి అంటే అంత ఈజీగా ఎలా? అండ్ ఎస్ చాలా కామన్ గా అయిపోయింది, చంపి బాడీని కట్ చేసి చాప్ చేసి పెట్టేయడము ఇట్లాంటి న్యూస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐ థింక్ వి రీడ్ ఇట్లాంటిది ఏదో ఒక న్యూస్. డాక్టర్ ఇంకొకటి అసలు అట్లా కట్ చేయడం అంటే ఒక బాడీని కట్ చేయడం అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే గానీ చేయలేరు అనేది మూవీలో చూపించారు. బట్ నిజంగా అసలు డ్రగ్స్ తీసుకోకుండా ఇట్లా చేస్తున్న కేసెస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఇంత ఎక్స్ట్రీమ్ గా అయిపోవడానికి ఏంటి మేజర్ రీజన్స్ అంటే ఒక సైకియాట్రిస్ట్ గా మీరు ఏం చెప్తారు? నిజంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు మెడిటేషన్ అనేది ఇప్పుడు పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలంటారా? యా డెఫినెట్లీ యోగా మెడిటేషన్ అదే అండి. అంటే మన గవర్నమెంట్స్ చెప్తున్నాయి, మన లీడర్స్ చెప్తున్నది అయినా కానీ మన లైఫ్ లో అంటే ఫస్ట్లీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. అండ్ ఆ లైఫ్ లో నువ్వు ఎంత ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నాము, ఎంత నీ కోసం నువ్వు స్పెండ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్ ఆర్ ది అదర్. అంటే యూఆర్ నెవర్ సాటిస్ఫైడ్, ఏదో ఒక ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి. సో దాన్ని టాలరేట్ చేయలేక ఎంతో మంది సఫర్ అవుతారు. సో దీంతోనే అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంటదండి. ఇప్పుడు ఒక సన్ వాళ్ళ ఫాదర్ ని చంపిన ఇన్సిడెంట్ కూడా ఐ థింక్ నిన్న కరెక్ట్. అదే ఒక తనకి ఇష్టం లేని కోర్స్. సో యా ఎగ్జాక్ట్లీ అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా వేర్ యూ డోంట్ టాక్. మనము ఇట్లనే ఎందుకంటే టైమ్స్ చేంజ్ అవుతున్నప్పుడు పేరెంటింగ్ మారాలి, పిల్లలు ఎట్లా ఉంటుండ్రు వాళ్ళు ఏంది అనేది కూడా చూసుకోవాలి. సమ్ టైమ్స్ దే రెస్పాండ్ ఇన్ అ వెరీ వైల్డ్ మేనర్. సో ఆ పాయింట్ దాకా వచ్చింది అంటే ఆల్రెడీ ఒకసారి ఎప్పుడు పారిపోయిందంట అంతకు ముందే, అయినా కానీ ఫాదర్ ప్రెషర్ పెట్టిండు అని దట్స్ వాట్ ద న్యూస్ రిపోర్ట్స్ మనకి ఫ్యాక్ట్స్ తెలియకపోయినా. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ యూనో దే షుడ్ బి టేకెన్ సీరియస్లీ. అండ్ పేరెంటల్ అంటే పేరెంట్స్ కి కూడా లాట్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫ్రమ్ స్కూల్స్ కాలేజెస్ అవసరం. సో యా మీరు అన్నది డ్రగ్స్ తీసుకోకుండా కూడా అంత వైలెంట్ గా అంత ఎట్లుంటారు అనేది ఎందుకంటే దిస్ హార్డ్లీ ఎనీ ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఇంటరాక్షన్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఇంటరాక్షన్ ఏం లేదు. ఒక ఈజీలీ ఒక 40-50% మంది మన పాపులేషన్ లో దేర్ ఓన్లీ ఫ్రెండ్ ఇస్ దర్ ఫోన్. సో వాట్ ఎవర్ ఫోన్ ఇస్తున్నా వాన్ని హీ రీచెస్ అవుట్ టు ద ఫోన్, ఫోన్ వానికి ఏదో ప్రొవైడ్ చేస్తుంటది, దట్స్ ఆల్. సో అవుట్ సైడ్ వరల్డ్తో కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయినారు. సో ఒక సొసైటీలో ఉన్నప్పుడు నా బౌండరీస్ ఏంది, నేను ఎంతవరకు చేయవచ్చు అంటే క్రైమ్ చేయడానికి కూడా ఇంకా ముందు అయితలేరు. అంటే ఫియర్ ఆఫ్ యునో లా, ఫియర్ ఆఫ్ పోలీస్ కూడా చాలా తక్కువైపోయింది. బికాస్ మనకి వీడియోస్ నెట్ఫ్లిక్స్ సిరీస్ కానీ వాట్ ఎవర్ సిరీస్లలో చూస్తుంది అది యాజ్ ఇఫ్ ఇట్స్ అ నార్మల్ థింగ్. చంపేసుకోవడము, జైలుకి పోవడం రావడం ఈజ్ అ వెరీ రెగ్యులర్ ఫీచర్ లాగానే మనకి కనిపిస్తుంది కదా. అండ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ వెరీ వల్నరబుల్ మైండ్స్ ఉంటాయి 14-15 year olds, 13 year olds కి. పేరెంట్స్ కి టైం లేదు పేరెంట్స్ కి టైం ఉంటుంది అంటే ఇంతకు ముందు కూడా లేకుండానేమో, కానీ నౌ దేర్ ఇస్ యాక్సెస్ టు యునో సో మచ్ ఆన్ ద ఫోన్ ఆర్ ఇంటర్నెట్. యా అదో సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంది, నాకు అన్ని తెలుసు కదా, వాట్ ఈస్ వేరే వాళ్ళు నాకు చెప్పేది ఏంది, ఇన్లేముంది అనలేముంది అనుకుంటే దే కైండ్ ఆఫ్ టెన్ టు బికమ్ యాంటీ సోషల్, అలూఫ్ గా అయిపోతారు. సో వీళ్ళు దే ఆర్ ఆల్వేస్ అట్ రిస్క్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆర్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చేయడానికి హై ఛాన్స్ అవుతుంది. మీరు ఒక కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ గా ఉన్నారు. ఇంతకు ముందు మీ దగ్గరికి రావాలంటే చాలా నెగటివ్ గా థింక్ చేసేవాళ్ళు, మనకేమన్నా మెంటల్ ఉందా వెళ్ళడానికి సైకియాట్రిస్ట్ దగ్గరికి అని. కానీ ఇప్పుడు నిజంగా అంటే మా అంతట మేమే లైక్ యాంగర్ ఇష్యూస్ కోసం ఇలాంటి విషయాల్లో చాలా ఈజీగా ఫ్రీగా రాగలుగుతున్నారు. మీరేం చెప్తారు డాక్టర్, ఇది కరెక్టేనా? అండ్ మీ చెప్పండి. కరెక్ట్ అండి. అంటే ఐఎమ్ నియర్లీ అబౌట్ 15+ years నుంచి ఐ బీన్ ఇన్ ప్రాక్టీస్. ఓకే. లాస్ట్ 10 years నుంచి ఇఫ్ ఐ క్యాన్ నేను చెప్పాలంటే డెఫినెట్ గా పీపుల్ ఆర్ మోర్ కంఫర్టబుల్. అంటే
ఈవెన్ స్లైటెస్ట్ కొంచెం డౌట్ ఉన్నా గానీ ఒక ఒపీనియన్ తీసుకుందాము అనే దానికైనా వస్తుంది. ఓకే. వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంది అని కాదు, కానీ పేరెంట్స్ కి డౌట్ ఉన్నా, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏమన్నా ఉన్నా కానీ దే కమింగ్, దే ఆర్ మోర్ ఓపెన్. ఆ స్టిగ్మా తగ్గుతుంది. ఓకే. డెఫినెట్ గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెన్ యూ పుట్ అవుట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసిన, న్యూస్ లో ఆర్టికల్స్ రాసిన, సైకాట్రిస్ట్ ఇంపార్టెన్స్ గానీ మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్, సైకాట్రిస్ట్ ఇంపార్టెన్స్ కానీ ఎక్కువ మన మెంటల్ హెల్త్ మనం ఎంత కాపాడుకోవాలి అనే ఇంపార్టెన్స్. మీ దగ్గరికి వస్తుంటారు మనం కదా ఎంత డాక్టర్ దాని గురించి- పేషెంట్స్, లైక్ నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా చేయాలనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది, నేను ఇలా చేస్తానేమో, కొడతానేమో, ఇట్లా వస్తున్నారు. Definitely. ఓకే. డెఫినెట్ గా అంటే వాళ్ళంతలో వాళ్ళు రాకపోయినా ఎవరైనా తీసుకురావడానికి అయితే వాళ్ళు రెడీగానే ఉంటుండ్రు. అంటే దే ఆల్సో టెన్ టు రియలైజ్, ఎస్ డాక్టర్ నాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది, నేను కరెక్ట్ చేస్తలేను అని అనిపిస్తుంది, కరెక్ట్ థింగ్ చేస్తలేను అని తెలుస్తుంది. సో ఎస్, ఓకే. అంటే దానికి కూడా యు నీడ్ ఫ్యామిలీ సపోర్ట్ కదా, Yeah. వేర్ ద అదర్ పర్సన్ ఇస్ రెడీ టు టేక్ హిమ్ టు సీక్ హెల్ప్. ఏం కాదు, నువ్వు ఇది అంత ఎక్కువ థింక్ చేస్తున్నావు, ఇట్లా థింక్ చేస్తున్నావు, ఏం కాదు అని ఇడిచిపెట్టొద్దు. ఇప్పుడు కాలు నొస్తుంది, చైన్ వస్తుంది అంటే ఇడిచిపెట్టాం కదా, యు గో సీక్ హెల్ప్. అవసరమైతే మనం మెడిసిన్ తీసుకుంటాం, సేమ్ థింగ్. యా. ఇప్పుడు ఒకప్పుడు డిప్రెషన్ అనేది వినేవాళ్ళం కాదు డాక్టర్, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే సూసైడ్స్ కి రీజన్ కూడా డిప్రెషన్ అనే చెప్తున్నారు, స్ట్రెస్ అని చెప్తున్నారు. సో ఈ స్ట్రెస్ డిప్రెషన్ కి మీ దగ్గరికి వస్తే ఎంత టైం మినిమం కౌన్సిలింగ్ చేయడానికి, లేకపోతే వాళ్ళు మళ్ళీ నార్మల్ అవడానికి ఎంత టైం తీసుకుంటారు? ఓకే, అన్ఫార్చునేట్లీ ఎట్లుంటది అంటే దీనికి ఒక స్ట్రేట్ ఆన్సర్ నేను ఇయ్యలేనండి. బికాజ్ సే ఇప్పుడు ఫీవర్ వచ్చింది, ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం, మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉంది, ఈ యాంటీబయాటిక్ తీసుకోండి, వారం రోజులు నయమవుతారు. డిప్రెషన్ ఇస్ నాట్ సో స్ట్రేట్ ఫార్వర్డ్. ఒక డిప్రెస్డ్ మనిషి, ఒక మనిషికి డిప్రెషన్ ఉంది అన్నప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సొంత పర్సనల్ హిస్టరీ, డ్రగ్ ఆర్ ఆల్కహాల్ హిస్టరీ, జాబ్ హిస్టరీ, ఆక్యుపేషనల్ హిస్టరీ, స్లీప్, ఈటింగ్ హ్యాబిట్స్, టైం టేకెన్ టు ట్రావెల్. సో ఇవి నేను కొన్ని చెప్తున్నా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి వి ట్రై టు గివ్ అ సొల్యూషన్. ఎక్కడెక్కడ ఏవేవి నేను హ్యాంపర్ చేస్తున్నాయి, వాట్ ఈస్ పుల్లింగ్ యూ బ్యాక్. సో ఇమీడియట్ రిలీఫ్ కోసం డెఫినెట్ గా మేము మాట్లాడతాము, సపోర్టివ్ గా ఉంటది, వి గివ్ సమ్ సజెషన్స్. కానీ మోడరేట్ టు సివియర్ డిప్రెస్డ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా మందికి మెడిసిన్స్ అవసరం పడతాయి. సో వన్స్ ఆ మెడిసిన్, ఎండ్ ఆఫ్ ద డే ఇది బయాలజీ అండి, బ్రెయిన్ లో కెమికల్ మార్పులు జరిగినప్పుడు ఈ లక్షణాలు, ఈ డిప్రెషన్ లక్షణాలు వస్తాయి. సో మెడిసిన్ ఇచ్చి మేము దాన్ని కొంచెం సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నాక రఫ్లీ అబౌట్ 6 to 9 months పడుతుంది చాలా మంది ఆ డిప్రెషన్ ఎపిసోడ్ నుంచి బయటకు రావడానికి. ఓకే. సో ఇప్పుడు మనం చూసిన కేసెస్ లైక్ అంటే చిన్న చిన్న రీజన్స్ కి పసికందుల్ని చంపేస్తున్నారు. సో అంటే ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటది అంటారు, మీరేం చెప్తారు? అంటే దీని మీద మనం మాట్లాడాలి డెఫినెట్ గా, ఎందుకంటే అవేర్నెస్ అది నంబర్ 1. అండ్ స్టిగ్మా తక్కువ చేయడం, మీరు చెప్పినట్టు మోర్ డాక్టర్ ని విజిట్ చేయడం ప్రాబ్లం కాదు అని, పీపుల్ షుడ్ బి మేడ్ అవేర్ దట్ ఇట్స్ నార్మల్ విజిట్. సైకాట్రిస్ట్ దగ్గర పోవడము is very important when you're not feeling well. And more than that, reporting, ఏం పెద్ద ఏది దాచిపెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ యూ రిపోర్ట్ ఎనీథింగ్, యూ షుడ్, నేమ్స్ కాకున్నా కానీ ద హోల్ హిస్టరీ కానీ అది కానీ, ద మోర్ యూ గోయింగ్ టు టాక్, దీని గురించి ఎంత మాట్లాడినా అంత స్టిగ్మా తగ్గుతుంది. అండ్ యూ విల్ బి మోర్ కంఫర్టబుల్ టు సీక్ హెల్ప్. గవర్నమెంట్స్ డెఫినెట్ గా మెంటల్ హెల్త్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. సో దెర్ ఆర్ మోర్ ఇన్స్టిట్యూట్స్, సో పీపుల్ కి ఈజియర్ యాక్సెస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, అండ్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ కూడా చాలా మంది అవైలబుల్ ఉన్నారు ఇప్పుడు. సో యా, థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, కానీ మేబీ పీపుల్ అవేర్నెస్ ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. ఓకే. ఓకే డాక్టర్, మరో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు, యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు. నమస్తే ఉషశ్రీ గారు. నమస్తే అండి, కెన్ యూ హియర్ మీ? యా చూసే ఉంటారు మీరు డిబేట్ టాపిక్. కన్న తల్లులే బిడ్డలను చంపేస్తున్నారు వాళ్ళ విలాసాల కోసం, లేకపోతే పిల్లలు అల్లరి చేశారని, పాప ఏడుస్తుందని మొన్న స్టవ్ లో వేసేసారంట. సో అంటే ఆడవాళ్ళుగా ఇది నిజంగా మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది.
సో ఇలాంటి వాళ్ళని మీరు ఒక యాక్టివిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఏదైనా సిచ్యువేషన్ లో అలాంటి వాళ్ళని కలవడం జరిగిందా? ఏం చెప్తారు? I am not just an activist, and I'm also an advocate practicing in High Court of Telangana. And currently, I'm in Vijayawada. I'm handling 3 cases here. ఓకే. సో పేషెన్స్ అనేది అంటే కంపారిటివ్లీ ఇదివరకు కన్నా ఆడవాళ్ళకి పేషెన్స్ కానీ అంటే మనం కొంచెం పచ్చిగా చెప్పాలి అంటే ఇదివరకు భర్త, పిల్లలు, కుటుంబం, తల్లి, తండ్రి, అత్త, మామ అంటే గౌరవం. ఒకవేళ మనం దీన్ని కనుక ఈ పరిధులకి ఒకవేళ ఏదైనా కామవాంఛ వచ్చినా సరే కంట్రోల్ చేసుకునేవాళ్ళు ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు దానికి ఎల్లలు లేవు. అంటే వాళ్ళ కోరిక అది ఏదన్నా అవనివ్వండి, కామం అవనివ్వండి, డబ్బు పరంగా అవనివ్వండి, ట్రావెల్, వాళ్ళకి ఏదన్నా ఎక్స్టెన్సివ్ గా అంటే వాళ్ళకున్న స్థితిగతి కన్నా ఎక్కువగా ఏదన్నా కావాలి అనుకుంటే అది పొందడం కోసం, చేరుకోవడం కోసం కూడా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే తల్లి అనే ఒక అద్భుతమైన మనకి హిందూయిజంలో కానీ మన ఇండియన్ కల్చర్ లో చాలా పెద్దపీట వేశారు. భగవంతుడి తర్వాత తల్లి ప్రేమే అని. సో ఆ డెఫినేషన్ ని తిరగరాస్తున్నారు ఇప్పుడు జనరేషన్ అంటే నేటి తల్లులు. సో కోరిక చెప్పాలంటే సో ఇందులో ఎక్కువగా భర్తల్ని వదిలేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ చూస్తున్నాను. అండ్ పిల్లల భవిష్యత్తు కన్నా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి సంబంధించిన లైఫ్ స్టైల్ కానీ డిజైర్స్ కానీ నీడ్స్ కానీ ఫుల్ఫిల్ అవ్వకపోతే అసలు ఎవరిని పట్టించుకోలేని పరిస్థితులు అయితే గమనార్హంగా చూస్తున్నానండి నేను. అండ్ ఇప్పుడు హ్యాండిల్ చేసే కేసెస్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్. సో దీనికి మీరు సొల్యూషన్ అడిగితే కనుక రియాలిటీలో వాళ్ళ కోరికలు ఫుల్ఫిల్ అయ్యే వరకు వాళ్ళు ఆగరు. మీరు ఎన్నన్నా చెప్పనివ్వండి, డాక్టర్ గారిని అడిగినా అదే చెప్తారు. ఎందుకంటే సొసైటికల్ కల్చర్ అనేది అందులో ఉండే మనుషుల ప్రవర్తన ప్రవృత్తిని బట్టి మారిపోతూ ఉంటుంది. దానికి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. మన లాస్ కూడా అప్డేట్ అవుతున్నాయి చెప్పాలంటే ఇదివరకు మీతో కంపేర్ చేస్తే. ఏమండి డాక్టర్ గారు, అవునా కాదా? ట్రూ కరెక్ట్ అండి. అండ్ ఇదివరకు ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లు వచ్చి ఇప్పుడు అప్ టు డేట్ లైక్ సుప్రీం కోర్ట్ ఇస్ అండర్స్టాండింగ్ ద లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్. ఇట్స్ ఆల్సో అండర్స్టాండింగ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అండ్ ద ఇల్లిజిటిమిటీ ఆఫ్ ద కిడ్స్ ఆల్సో. So it's always updating as per the need and necessity of the societal changes. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఎంత పోలీస్ వాళ్ళు కూడా నేను ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ఏదో లా అండ్ ఆర్డర్ దీనికన్నా జీవితాలు కాపాడటానికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఇదివరకట్లాగా అడ్డంగా కేసులు వేసేసి ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టట్లేదు. They are giving chance, counsel చేస్తుండ్రు, they are giving enough time. Counsel అనే కాదు, సిచ్యువేషన్స్, సెక్షన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా హ్యాండ్లింగ్ 2 cases రైట్ నౌ. అసలు నాకు ఎంత గౌరవం పెరిగిందంటే ఇదివరకు నేనే అంటే అఫ్ కోర్స్ దిస్ ఆల్సో పాజిటివ్ అండ్ నెగటివ్, బట్ హైదరాబాద్ వర్సెస్ బెజవాడలో దిస్ లాట్ ఆఫ్ సహనం, పేషెన్స్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టి, భర్తని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయినా సరే భార్యల్ని మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు సర్ది చెప్పి భర్తకి అటాక్ చేయడానికి అడ్డదిడంగా కేసులు పెట్టకుండా దే ట్రైంగ్ టు క్యామోఫ్లేజ్ ద సొసైటికల్ స్ట్రక్చర్ ని డెమాలిష్ చేసి ఎలాంటి కేసులైనా కొంచెం క్యామోఫ్లేజ్ చేసి అటు ఇరు వర్గాలకి సర్ది చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ కుటుంబాన్ని నిలబెట్టడానికి అయితే డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందని ఇది నా అనుభూతి లాస్ట్ 10 days ఆఫ్ మై విజిట్ ఇన్ విజయవాడ యాంకర్ గారు. అండ్ ఇలాంటి ఆడవాళ్ళని ఏం చెప్తే వింటారు, ఎలా చెప్తే వింటారు అంటే మనం సొసైటీ అనేది మారుతున్న దాన్ని అయితే మనం కళ్ళాలు పట్టుకొని లాగి మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే దిస్ ఇస్ ట్రాన్సిషనల్ షిఫ్ట్. సప్రెషన్ ఆఫ్ టూ మెనీ ఇయర్స్ ఆఫ్ విమెన్ ఫర్ సో మెనీ ఇయర్స్, అది ఒక లాస్ట్ 40-50 years లో పెట్రోల్ పోసి చంపే చావుల దగ్గర నుంచి, డొమెస్టిక్ వైలెన్స్ దగ్గర నుంచి, దిస్ ఇస్ అన్ ఇవల్యూషన్ ఫర్ ద లాస్ట్ 30 to 40 years in the case laws also that I've been seeing. అంతకుముందు డొమెస్టిక్ వైలెన్స్ లో వరకట్న వేధింపుల నుంచి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ రిలేషన్షిప్ ఫర్ ద మెన్ నుంచి లాస్ట్ 1-2 years లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఫర్ విమెన్ ఎక్కువ వింటున్నాం. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ సఫరర్స్ కిడ్స్. ఎండ్ ఆఫ్ ద డే కిడ్స్ కనకుండా ఉందామా అంటే వీళ్ళేమో అది ఇక బయోలాజికల్ ఆగట్లేదు. అండ్ వీళ్ళ క్లారిటీ లేకుండా ఎందుకు అంటున్నారు అంటే దానికి ఆన్సర్ లేదు. వచ్చేసారు, పుట్టేశారు అంటున్నారు. సో ఈ ఒక సర్జ్ లో ఉన్నాం మనం చెప్పాలంటే. ఇట్స్ ఇన్ సర్జ్ ఆఫ్
ఆ బయోలాజికల్ బేబీస్ కి ఎంత నెక్స్ట్ జనరేషన్ మనకి అమెరికాలో అయిపోతుంది. ఇఫ్ యూ వాచ్ ద హిస్టరీ, ఐ వాజ్ ఇన్ అమెరికా 20 years back and I still watch the history. సో ఇలాంటి కిడ్స్ క్రిమినల్ అఫెన్సెస్ కి, ఎందుకంటే దర్ ఇస్ నో వాత్సల్యం ఆఫ్ ద ఒరిజినల్ డాడ్ అండ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఆఫ్ మదర్ ఆల్సో. మదర్ ఆల్సో ఇస్ ఫీలింగ్ కిడ్స్ ఆర్ బర్డెన్ దీస్ డేస్. సైకలాజికల్ గా మీరే చెప్పాలి నాకన్నా. ఓకే, మదర్ ఫీల్స్ దేర్ progeny is an obstruction for the fulfillment of her sexual, physical, mental, emotional, financial desires. మనం పాము విషయంలో చూసాం, పాము తన బిడ్డల్ని తనే కాటేసి గుడ్లని తినేయడం అంటేనే మనకి విరక్తి పుడుతుంది. బికాస్ యాజ్ ఎ తల్లిగా వి ఆల్వేస్ ఫీల్ ఇన్ న్యాచురల్ బయోలాజికల్ ప్రొటెక్షన్ యాజ్ అ డిఫాల్ట్ ఎమోషన్ ఆఫ్ అ మదర్ ని డిస్ట్రాక్షన్, డెమాలిషన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ హర్ లవ్ అండ్ ఎఫెక్షన్ బతికే ఉంటారు కిడ్స్. డెమాలిషన్ అంటే అట్లీస్ట్ భర్తకు వదిలేసి కంప్లీట్ గా ఆవిడ ప్రెసెన్స్ ఆఫ్ మదర్ డిమాలిష్ చేసేస్తుంది ఎగ్జిస్టెన్స్. థర్డ్ లేయర్ వచ్చేసి డిస్ట్రక్షన్. షీస్ ఈవెన్ గోయింగ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ కిల్లింగ్ దిస్ కిడ్స్. ఉషశ్రీ గారు, ఇప్పుడు మీరు ఈ మధ్య అంటే ఈ కేసెస్ హ్యాండిల్ చేస్తానని చెప్తున్నారు కదా, అట్లీస్ట్ ఆ పిల్లల్ని అలా వదిలి వెళ్ళిపోవడం కూడా రెడీగా లేరా వాళ్ళు? మరీ అంటే చంపేంత ఎక్స్ట్రీమ్ గా ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళతో అసలు అంటే మాట్లాడారా? ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు మీరు. సంబడి హ్యాస్ టు లిసన్ ఫ్రమ్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ వాట్ ఐ ఆమ్ డీలింగ్ ఆన్ ద ఫీల్డ్. ఏంటంటే వీళ్ళు ఏమన్నారో తెలుసా, ఇదే పిల్లలు రేపొద్దున వచ్చి దే విల్ బి అబ్స్ట్రక్టింగ్ దేర్ హ్యాపీ లైఫ్ విత్ దేర్ బాయ్ ఫ్రెండ్స్ బికాస్ ఇట్స్ అ మదర్లీ థింగ్ విచ్ దే వాంట్ టు సీ. అవునా కాదా? సో బికాస్ ఆఫ్ దాట్ సిగ్నల్ బ్రేక్ అవుతుంది ఉషశ్రీ గారు. యా, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏదైతే ఆదిలో అంటే మొక్కై వంగంది మానై వంగుద్దా అన్నట్టు అసలు ప్రాబ్లం అంటే వీళ్ళ విరక్తి స్టేజ్. ఇలాంటి తల్లులు అందరూ ఇలా ఉంటానని నేను అనను, కానీ కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమ్మాయిలు ఏ ఎక్స్టెంట్ లో ఉన్నారంటే విచ్ దే ఆల్సో హ్యావ్ అ క్రిమినల్ సైకాలజీ. అంటే నార్మల్ గా ఇలా ఉండరు. ఇప్పుడే మనం కట్టుదిట్టడి చేసి ఇప్పుడే దీన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయకపోతే ఫ్యూచర్ లో ఇది మనకి బంధం అవుతుంది అని చంపేయడానికి కూడా అస్సలు ఆలోచించడానికి వాళ్ళు ఎంత కసాయిగా ఉన్నారు. బేసికల్ గా చెప్పాలంటే మనం పాము ప్రవృత్తి అనుకోవాలి. అన్ని జంతువులు అలా ఉంటాయా అంటే ఉండవు. బట్ ఎస్ వీ హ్యావ్ సర్టెన్ యానిమల్స్ లైక్ దట్ హూ విల్ డిస్ట్రాయ్ దేర్ ఓన్ బిడ్డల కోవకి చెందుతారండి వీళ్ళు. సో ఫ్యూచర్ లో వాళ్ళే వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు, వీళ్ళ హ్యాపీనెస్ ని నాశనం చేస్తారు అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు వెన్ ఐ డూ కౌన్సిలింగ్. ఓకే, ఎస్ డాక్టర్. అంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ని మార్చగలమా? ఇట్ బి ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. అది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. అండ్ ఉషశ్రీ గారు అడ్వకేట్ గారు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఇప్పుడు ఎవరైతే ఈ క్రైమ్స్ చేస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మనం చూస్తే బ్రోకెన్ ఫ్యామిలీస్, డెజర్టెడ్ ఫాదర్, డెజర్టెడ్ మదర్, అట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఆర్ దే దెమ్సెల్వ్స్ ఆర్ ఒక అంటే సమ్ ప్రాపర్ ఫ్యామిలీ సెటప్ లను అయితే పెరిగి ఉండరు చాలా మంది. సో వాళ్ళకి ఒక నార్మ్స్ కానీ అట్లాంటి లేకుండా they kind of grow without any social boundaries లేకుండానే పెరిగిపోతుంటారు. వీళ్ళకి చేయాలి అంటే డెఫినెట్ గా విత్ టైమ్, విత్ పేషెన్స్ థింగ్స్ ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ అ సైకలాజికల్ డిజార్డర్ అటాచ్డ్ టు ఇట్ మోస్ట్ కేసెస్ లా. కొన్ని వెరీ రేర్ ప్యాషన్ క్రైమ్స్ లేకపోతే ఇంపల్సివ్ గా చేసిన చాలా మందికి దేర్ ఇస్ అ హిస్టరీ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి చేయవచ్చు, ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు. అంటే సమ్ పీపుల్ ఇప్పుడు ఆ ఇంపల్సివ్ గా చేసిన వాళ్ళ గిల్ట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళని తినేస్తుంటది. సో అందులో నుంచి బయట తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ది అదర్స్ ఆర్ ఆబ్వియస్లీ వాళ్ళు ఆ క్రిమినల్ బెంట్ తో ఉంటారు అంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్. ఎందుకంటే వన్స్ దే హ్యావ్ టు గో త్రూ ద లా, ఆ పనిష్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ మెండింగ్ థింగ్స్. కాబట్టి దాంతో పాటు డెఫినెట్ గా మెంటల్ హెల్త్ సపోర్ట్ ఈవెన్ ఇన్ జైల్స్ అట్లా ఉన్నది. కాబట్టి they'll be అంటే of some help definitely. Okay. And one more perspective I want to bring here is Harish garu. Harish garu is that broken, మీరు చెప్పినట్టు సైకలాజికల్ పరంగా డెఫినెట్ గా బ్రోకెన్ ఫ్యామిలీస్ అవి వస్తున్నారు. బట్ దే వర్
అంటే సర్టన్ కేసెస్ విచ్ హావ్ సీన్ ఎక్స్క్లూజివ్లీ ద లవ్ అండ్ ఎఫెక్షన్ అదర్ దన్ ద హస్బెండ్ ఏదైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఇస్తాడో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫర్ మేకింగ్ ఆల్ దిస్ టు హ్యాపెన్. వీళ్ళుంటే నేను నీతో సరిగ్గా ఉండలేను. బికాస్ వెన్ వీ వర్ రీసెర్చింగ్ ఆన్ దాట్ ద ఇంటెన్షన్స్ వాజ్ నాట్ ఫ్రమ్ ద మదర్ ఇనిషియల్లీ. ఇంటెన్షన్స్ వర్ నాట్ అంటే ఈ అబ్బాయిలు చూపించే అది ఆ లర్రింగ్ అవనివ్వండి, వాళ్ళు ఎరేస్తారు కదా ఈ అమ్మాయి దగ్గర ఎందుకు అది డబ్బు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో నేను నీతో సరిగ్గా సక్రమంగా ఉండాలి అంటే ఇవన్నీ బంధాలు, ఇవన్నీ అవరోధాలు, ఇవన్నీ నేను భరించలేను, సహించలేను అని డైరెక్ట్ గా ఏం చెప్పరు వాళ్ళు. బై ద వే వెన్ ఐ వాస్ టాకింగ్ టు దిస్ విమెన్ దే వర్ టెల్లింగ్ అతన్ని మెప్పు పొందాలి, లేకపోతే అతని దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో నేను హ్యాపీగా ఉండాలి, లేకపోతే అతని దగ్గర నుంచి అన్లిమిటెడ్ లవ్ నా మీద చూపించాలి అంటే క్లియర్ దిస్ అవుట్. సో దిస్ వాస్ సంథింగ్ విచ్ వాస్ మైండ్ బ్లోయింగ్ ఫర్ మీ. అండ్ యాక్చువల్ గా మనం అనుకుంటాం తల్లి ఎలా చంపింది, తల్లి ఎలా చంపింది అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద మీడియా ఆల్సో యూ మైట్ థింక్ లైక్ తల్లే కనిపిస్తుంది. బట్ యాజ్ అ లాయర్ ఇన్ ద క్రిమినాలజీ దట్ ఐ స్టడీ there's lot of background of tuning that happens to this tallalu to make this happen. Chuttan will champinattu untaru, but in reality these are the people who really kill them. There's also inkoka angle cheptunnanu, there's also lot of planning, execution and the final varaku allan champadaniki kavalsinanni vere vallu chestaru. Admotunda. So it doesn't look like తల్లి చంపింది అని అనిపించేలాగే ఉంటది, కానీ ఇన్ రియాలిటీ మాకు అది నిజం కాదు. సో విచ్ డజంట్ కమ్ అవుట్ బికాస్ నోబడీ రీసెర్చెస్ ఆన్ దాట్ అండ్ లాట్ ఆఫ్ కేసెస్ డజంట్ కమ్ అవుట్ బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పిల్లలు మిస్సింగ్ అవటము. ఇట్లా మీకు తెలియదు చాలా కేసెస్ విచ్ ఐఎమ్ వాచింగ్. సడన్ గా పిల్లలు మాయమైపోతారు. అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళు ఏంటంటే దే డోంట్ కమ్ టు స్టేషన్స్ అండ్ దే డోంట్ కమ్ టు మీడియా సో మచ్. ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ నాట్ సీన్ ఆర్ ఫోర్ సీన్ ఆర్ అన్సీన్. సో ఇలాంటి ప్రక్రియల్లో ఆ బిడ్డలకి కూడా కొన్ని ఆస్తులు ఇచ్చి ఉంటారు. ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ మీకు తెలియంది తల్లులు ఇలా చేయడానికి, దిస్ లాట్ ఆఫ్ ఇప్పుడు సెటిల్మెంట్స్ అయ్యి డివోర్సులు కూడా తీస్తారు ఈ బాయ్ ఫ్రెండ్సే భర్తలతో. వీళ్ళకి ఇవ్వరు డబ్బులు. ఇంకో సినారియోలో ఏంటంటే తల్లులకి ఇవ్వరు, పిల్లలకి ఇస్తారు. ద మనీ ఈజ్ ఆన్ ద కిడ్స్. రైట్. సో వెన్ దే ఆర్ నో మోర్, అలాంటి సిచ్యువేషన్స్ లోనే చావులు అనేది బిగ్గెస్ట్ టర్న్. సో మన ఓన్లీ తల్లి సైకాలజీ, తల్లిలా ఎలా చేసి ఈ పర్స్పెక్టివ్ లో ఆగిపోతారు చాలా వరకు. రియాలిటీలో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ దట్ దిస్ ఎక్స్ట్రా మ్యారిటల్ గై ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ డూయింగ్ దిస్. లేకపోతే గెయిన్ లేకుండా నో పెయిన్ నో గెయిన్ అండి. చావు వరకు వెళ్తున్నారంటే కానీ అంటే తల్లి చంపిందే ఆ విషయమే మనం ఎక్కువగా ఇప్పుడు వింటాము, చూపిస్తాము. ఎంత రీసెర్చ్ చేసినా వెనకాల విషయాలన్నీ సెకండరీ అయిపోతాయి ఆబ్వియస్లీ. అంటే చెప్పరు. మీ పేరేమన్నారు? రెహానా గారు. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అనేది మీరు మహా అయితే స్టార్టింగ్ ఆఫ్ అ కేసు వెలుగులోకి వచ్చినంత వరకు మీరు దాన్ని మీడియాకి వేస్తారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో లోపలికి వెళ్ళి ఇవన్నీ కూడా 10 రోజులు 15 రోజుల్లో తెలిసే ఫ్యాక్ట్స్ కాదు. వెన్ యూ డూ అ డీప్ ఇన్వెస్టిగేషన్, వెన్ ఇట్ కమ్స్ టు ద ట్రయల్, ఆ స్టేజ్ లో తెలిసే ఎవిడెన్స్ ఇవన్నీ. అర్థమవుతుందా? బట్ స్టిల్ అంటే ఇప్పుడు వాళ్ళ విలాసాల కోసం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంటే బిడ్డల్ని చంపుకునేంత ఎందుకు మదర్స్ ఇంత వీక్ అవుతున్నారు అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం కదా. అదే చెప్తున్నా రెహానా. ఇక్కడ మనం మోస్ట్లీ ఏమనుకుంటాం, అబ్బాయిల మీద ఒక కోరిక అదర్ దాన్ భర్త ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల ఈ బిడ్డల్ని చంపుతున్నారనే పర్స్పెక్టివ్ బయటకు వస్తుంది. నేను ఎన్ని వీడియోస్ చూసినా, తల్లి విలాసము, తల్లి కోరిక, తల్లి సుఖము, తల్లి సంతోషము, దానికోసం బిడ్డల్ని చంపి భర్తని కూడా డ్రమ్ములు, కుక్కర్లు, ఇదే కదా మనం మాట్లాడుకునేది. వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ కామము, కోరిక. అదర్ దాన్ దట్ మనకేం కనిపిస్తుంది? మీడియాలో ఎవరు ఏం మాట్లాడలేదు. అవునా? అందుకే ఇప్పుడు మిమ్మల్ని జాయిన్ చేయించాం. అంటే సైకలాజికల్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు, దాని వెనకాల ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు మాట్లాడతారు, అక్కడ ఉన్న న్యూస్ మేము వేస్తాము. రీసెంట్లీ హ్యాండ్లింగ్ ఎ కేస్. ఐ టెల్ యూ అ రియల్ టైమ్ సినారియో. ఐ కాంట్ టెల్ యూ ద నేమ్స్. I won't tell you the reality of it, but I'll tell you the facts, which I have every right as a fundamental right, okay?
భర్తతో 2 బిడ్డల్ని పెట్టుకొని సుఖంగా కాపురం చేస్తుంది ఒక అమ్మాయి, రాణిలా చూసుకుంటున్నాడు. సరే, వాళ్ళకున్న దాంట్లో 2 మగబిడ్డలు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి కూడా పెళ్ళైంది, భార్య ఉంది. నా భార్యకి టీబీ ఉంది, ఫిజికల్ గా లేదు, ఏవో సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయని చెప్పి ఒక 4 years నుంచి ఎక్స్ట్రామారిటల్ అఫైర్ నడిపిస్తూ 2 బిడ్డలున్న తల్లికి అఫీషియల్ గా మ్యారేజ్ నుంచి బ్రేక్ చేసి, ఏది లీగల్ డివోర్స్ ఇచ్చి, అతను లీగల్ డివోర్స్ తీసుకొని వీళ్ళిద్దరూ కలిసి ఉంటా ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి, ఓకే, డబ్బులన్నీ సెటిల్మెంట్ లో వస్తాయి కదా, 2 బిడ్డల తండ్రి ఆయన, పిల్లల కోసమని డబ్బులు, బంగారము, alimony, మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ లో సెటిల్మెంట్ వస్తుంది కదా, ఆ డబ్బులు తీసుకొని వాట్ హీ డిడ్ ఇన్ 1.5 years. when I was looking at all the evidences, ఇప్పుడు నేను నెక్స్ట్ దీని తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, all the money is being transferred to his ex-wife. currently I'm handling this case. ఎంత బ్యూటిఫుల్ స్ట్రాటజీ అంటే, వాళ్ళ ఎక్స్-వైఫ్ జస్ట్ నిన్న కాక మొన్న గృహప్రవేశం చేసింది, ఇల్లు కొనిచ్చాడు, మనీ సెటిల్మెంట్ చేశాడు ఈ అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని, అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు, మనం లివింగ్ టుగెదరేగా, ఇంక నేను నీతో ఉండను అనేసాడు. అర్థమవుతుందా? వన్స్ ద మనీ అండ్ ద ఎంటైర్ గోల్డ్ ఈస్ బిన్ టేకెన్ అవే, అండ్ అమ్మాయి దగ్గర ఇంకా రూపాయి లేదు, ఆఖరికి అమ్మాయి కంప్లీట్ ఏమీ లేకుండా చేసి నౌ ఈస్ గోయింగ్ టు ద సెక్స్ వైఫ్. సో ఇది ఇంటెన్షన్ ఆఫ్ ద ఆపోజిట్ పర్సన్ టు చీట్ దిస్ విమెన్ అనేది ఎవరు బయట మాట్లాడలేదు, తెలియట్లేదు. వీళ్ళేమనుకుంటారు, పిచ్చిమోహల్ నన్ను లవ్ చేస్తున్నాడు, డబ్బులు దేవుంది, ప్రేమ ఉంది. ఇప్పటికీ అమ్మాయి ఏమంటుందో తెలుసా, నాకు అబ్బాయి కావాలి, అబ్బాయి నన్ను లవ్ చేశాడు. ఇంత చీట్ చేసి ఎదురు అమ్మాయి మీదే కేసు పెట్టాడు అబ్బాయి. క్రిమినల్ అఫెన్స్ పెడితే తీసుకోరని చెప్పి ఆల్రెడీ అమ్మాయి కంప్లైంట్ చేస్తే వెళ్ళి సైబర్ క్రైమ్ లో క్రిమినల్ అఫెన్స్ పెట్టారు. నేను వెళ్ళి కంప్లీట్ గా మనం సరే కౌంటర్ వేసాం, అది కొట్టేసాను, అది వేరే విషయం. కానీ చూడు ఎంత బ్రూటల్ గా ఉన్నారు అబ్బాయిలు. 2 బిడ్డల్ని, ఇంకొకటి నేను ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను, నువ్వు కనుక నన్ను వదిలేసి నా ఎక్స్ వైఫ్ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వకపోతే నీ 2 బిడ్డలు స్కూల్కేగా వెళ్ళేది, వాళ్ళని ఏం చేస్తానో చూడని. సో ఇక్కడ బిడ్డలు చంపుతుంది తల్లి అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే బిడ్డలు ఎవరి దగ్గర ఉన్నారు, తల్లి దగ్గర ఉన్నారు. రేపొద్దు నా బిడ్డలకి ఇతను అయిందనుకో, తల్లి చేసింది అంటాం మనం, అంటామా అనవా చెప్పు. ఈ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ లో భర్తను వదిలేసి వచ్చింది, డివోర్స్ తీసుకుంది, బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది, ప్రెగ్నెంట్ అయింది, ఈ బిడ్డలో అడ్డుగా ఉంది అని చంపేసింది అంటారు. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియోలో ఏదైనా అయితే, అవునా కాదా నార్మల్ పబ్లిక్. కానీ ఆ అబ్బాయి లిటరల్ గా బెదిరించిన వాయిస్ రికార్డింగ్స్ విన్నాను నేను, అమ్మాయి చెప్పినా నేను వినలేదు. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ, బల్లగుద్ది ఇంత ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. నువ్వు కనుక నన్ను ఏదైనా ఇబ్బంది పెడితే నీ బిడ్డల్ని స్కూల్ కి కదా వెళ్ళేది, రిటర్న్ రావాలి కదా, ఏం చేస్తానో చూడని బెదిరిస్తే ఏం చేయాలి? ఇలాంటి సినారియోస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఉషశ్రీ గారు, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో మొత్తానికి నిజంగా డాక్టర్ గారు చెప్పిన